అయినా అది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కదా, మోడీ ప్రభుత్వం కదా, జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలుగుతాడు? మరి మోడీ ప్రభుత్వం అయినా ఇన్నేళ్ళైనా ఎందుకు వివేక హత్య తేల్చలేకపోతున్నారు? ఒక హత్య, సింపుల్ హత్య, చూస్తే కనబడుతుంది అది హత్య అని. దాన్ని గుండెపోవడం చెప్పిన వాడు ఎందుకు చెప్పాడో మనందరికీ తెలుసు. అది గొడ్డలి పెట్టని క్లియర్గా కనబడుతుంటే ఆ చిన్న మర్డర్ కేసు మిస్టరీని సిబిఐ ఇప్పటివరకు ఇప్పలేదా? అంత ఇన్కాంపిటెంటా సిబిఐ? అంత ఇన్కాంపిటెంట్ కానీ అందులో రాజకీయాలు వాళ్ళవి. అది జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఇది వారి రక్త చరిత్ర, నారాసు రక్త, చంద్రబాబు నాయుడు లోకేష్ అని. నేను ఏ ఇన్వెస్టిగేషన్ జరిపిండు, ఏం చేసిండు? ఇమీడియట్గా దానికి చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద వేసేసిండ్రు. కనీసం ఎఫ్ఐఆర్లో కూడా వాళ్ళ పేరు లేవు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే తన సొంత బాబాయి హత్య కేసును పరిష్కరించగలిగిందా? చేతులు ఎత్తేసి సిబిఐకి అప్పచెప్పిండు. చంద్రబాబు నాయుడు లొకేషన్ నిరూపించిందా? లేదు. ఆయన వాడుకున్నారు, ఇప్పుడు వీళ్ళు వాడుకుంటున్నారు. అంతటా రోల్ ఆఫ్ పాలిటిక్స్, ఎక్కడా రూల్ ఆఫ్ లా లేదు. రోల్ ఆఫ్ పాలిటిక్స్లో పాపం సామాన్యులు బలైపోతారు. సామాన్యుడు ఇటువైపు అటువైపు అభిమానులు గొంతు దించుకుంటారు, అంగీలు దించుకుంటారు. కానీ నాయకులంతా ఒకటే. అదే ఫైబర్ గ్రిడ్ అనుభవం. ఫైబర్ గ్రిడ్లో తప్పు చేసిన వైసీపీడు పోలే తెలుగుదేశం నాయకుడు జీవీ రెడ్డి పదవిపోయింది. అదొక్కటి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుందంటానికి. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్కి సంబంధించి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. ఉదయం 11 అయితేనే హీట్ వేవ్స్తో ప్రజలంతా అల్లల్లాడిపోతున్న పరిస్థితి. ఈ ఏడాది మార్చిలోనే స్టార్ట్ అయిపోయాయి ఎండలు. ఈ 3 నెలలు కూడా, అంటే ఏప్రిల్, మే, జూన్ చాలా ఎక్కువగా ఎండలు ఉంటాయి అనేసి ఐఎండీ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి సార్. రాత్రి ఉష్ణోగ్రతలు, పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరగబోతూ ఉన్నాయి. సాధారణంగా అంటే అధికంగా ఈసారి హీట్ వేవ్స్ ఉండబోతూ ఉన్నాయని ఐఎండీ ఇప్పటికే ప్రభుత్వాలను కూడా హెచ్చరించింది సార్. ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం చేయాలి? హీట్ వేవ్స్ పెరుగుతున్న క్రమంలో ఏం చేయాలి ప్రభుత్వాలు? అంటే ముందుగా హీట్ వేవ్ను ఒక ఇష్యూగా గవర్నమెంట్ గుర్తించాలి. మన సహజంగా ప్రభుత్వాలకు కానీ మన ఇండివిజువల్స్ కానీ ఇదొక రొటీన్. ఏముంటుంది, ఏడాదికి ఏడాది ఎండలు పెరుగుతాయి, ఇది ఒక కామన్ అనేటువంటి ధోరణి ఉంది. కానీ ఇది కూడా ఒక డిజాస్టర్, ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్. హీట్ వేవ్ అంటే అర్థం, డెఫినేషన్ ఏంటంటే ఒక హయ్యెస్ట్ టెంపరేచర్ కన్నా కూడా ఎక్కువగా, అంటే అప్పటి వరకు రికార్డ్ అయి ఉన్న హయ్యెస్ట్ టెంపరేచర్, ఎక్స్ట్రీమ్ కన్నా కూడా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ వెళ్ళడాన్ని హీట్ వేవ్ అంటారు. అన్నిటినీ హీట్ వేవ్ అన్నారు. ఎండలు ఎక్కువ ఉండడం అన్నంత మాత్రాన హీట్ వేవ్ కాదు. వడగాడుపులు, హీట్ వేవ్ అని ఎప్పుడు ఆ పదం వాడతామంటే అబ్నార్మల్లీ హై టెంపరేచర్ కంపేర్డ్ టు ది జనరల్ టెంపరేచర్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. లాంగర్ పీరియడ్లో తీసుకొని సాధారణంగా ఏ రేంజ్లో ఉష్ణోగ్రతలు ఉండేవి, ఇప్పుడు అంతకన్నా ఇంకా తీవ్రంగా ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు హీట్ వేవ్స్ అంటాం. సో హీట్ వేవ్స్ను ఒక డిజాస్టర్గా మొదలు గుర్తించాలి. ఇప్పుడు మనకు వరదలు వస్తే విపత్తు అని అంటాం, భూకంపాలు వస్తే విపత్తు అంటాం. కానీ వడగాడుపులు, హీట్ వేవ్స్ కూడా ఒక విపత్తే. ఒక్కసారి ఇది డిజాస్టర్గా గుర్తిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉంటుంది. నేను 2007-2015 మధ్యకాలంలో ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో 8 ఏళ్ళు కూడా లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీలో ఉన్నాను, అంటే కోరుకొని ఉన్నాను. సో ప్రతి మీటింగ్లో చెప్పేవాడిని, సో మీరు తెలంగాణలో ఈ ఎండాకాలం కూడా వర్షాలు పడి వడగండ్ల వాన పడి పంటలు దెబ్బతింటాయి. ఈ వడగండ్ల వానల్ని కూడా మీరు ఒక డిజాస్టర్గా గుర్తించాలి, హీట్ వేవ్స్ను డిజాస్టర్గా గుర్తించాలి అని ప్రతి మీటింగ్లో చెప్పేవాళ్ళం. కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే పీపుల్ టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంటెడ్, ఇది నార్మల్, మన జీవితంలో భాగమని. కానీ హీట్ వేవ్స్ ఎందుకు డిజాస్టర్ గుర్తించాలంటే, డిజాస్టర్గా గుర్తించినప్పుడు ఏమవుతుందంటే హీట్ వేవ్